చూసావా సహస్ర, మీ బావ ఆ లక్ష్మిని ఎలా పొగుడుతున్నాడో? ఆ లక్ష్మిని చూడు, అది పైకి నార్మల్గా కనబడుతున్నా లోపల మాత్రం ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. నువ్వు దాన్ని ఇలానే వదిలేస్తే అది నీ కాపురంలో చిచ్చు పెట్టడం ఖాయం. నీకు నిజం తెలీదు పిన్ని. దాని ప్లేస్ని కబ్జా చేసి మరీ వచ్చింది నేను. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా నా బావని సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి అంత కామ్గా ఉన్నావు? నువ్వేదో ఒక స్టెప్ తీసుకో, లేకపోతే ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో ప్రియురాలు పరిస్థితి నీకొస్తుంది. అలా ఏం జరగదు పిన్ని. నాన్న, జీవితంలో మొదటిసారి ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మకి ఇంట్లో గౌరవం దక్కిందని ఆనందించాలో, లక్ష్మికి తీరని అన్యాయం చేశానని బాధపడాలో, సహస్రతో జీవితాన్ని పంచుకోలేనని తెలిసి తన మెడలో తాళి కట్టినందుకు పశ్చాత్తాపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. ఈ పరిస్థితిలో చిన్న ఓదార్పుగా బిజినెస్లో చిన్న పురోగతి చూపించావు. అలానే నా జీవితంలో ముడిపడిన ఈ చిక్కుముడుల్ని విడిపోయేలా ఆశీర్వదించు నాన్న.